Thank you, Lord. Hallelujah. Praise you, God. Glory to your name, Jesus. Thank you, Lord. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల్ని ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. ప్రకటన గ్రంథం యొక్క లేఖనాల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నాము. సో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక్క నిమిషం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఒక క్రూర మృగం అన్నది స్వరం వినపడుతుంది కదా మీ అందరికీ? ఓకే. ప్రకటన గ్రంథంలో ఒక క్రూర మృగం కనిపిస్తుంది. మొదటి వచనంలో 13వ అధ్యాయం మొదటి వచనంలో అది సముద్రంలో నుండి వచ్చినట్లుగా చూసాము. 12వ అధ్యాయంలో ఘట సర్పము కనిపిస్తుంది. అది సముద్ర తీరమున నిలబడినట్లుగా కనిపిస్తుంది. మరి ఆ తరువాత ఒక మృగము ఒక నోరు కనిపిస్తున్నది. 4వ వచనంలో చూసినప్పుడు ఒక నోరు కూడా కనిపిస్తున్నది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 11వ వచనంలో చూస్తున్నప్పుడు 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనంలో భూమిలో నుండి మరొక మృగము క్రూర మృగము పైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. 13వ అధ్యాయం 11వ వచనం నుండి మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లునో అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. కొన్ని మార్పులు ఇందులో గమనిస్తున్నప్పుడు గత కొద్ది దినములుగా నేను ఈ 666వ ముద్ర గురించి చూస్తున్నప్పుడు 666వ సంఖ్య కలిగినటువంటి ముద్ర మొదటి మృగముది. రెండో మృగంది కాదు, మొదటి మృగంది. చావు దెబ్బ తగిలి మరలా తిరిగి బాగుపడినటువంటి ఆ మృగం యొక్కది. అయితే ఇందులో ఎవరు కూడా క్రయ విక్రయములు చేయుటకు వీలు కాకుండా ఈ మృగము ఎవరి చేతి మీదనైతే లేక నొసటి మీదనైతే ఈ ముద్ర ఉండదో వారు క్రయ విక్రయములు చేయడానికి వీలు లేదని ఒక శాసనం తీసుకొస్తున్నట్లు చూస్తున్నాం. ఒక శాసనం తీసుకొస్తున్నట్లుగా ఈ శాసనమునకు విరుగుడుగా కూడా ప్రభు కొన్ని కార్యములు జరిగిస్తున్నాడు. అయితే కార్యములను కొంచెం గ్రహించటంలో ఇబ్బందికరముగా ఉన్నది. ప్రతిదానికి ఒక మార్గము ప్రభు తీసుకొస్తున్నాడు.
ప్రతిదానికి ఒక విరుగుడు ప్రభు తీసుకొని వస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకున్నప్పుడు దానియేలు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ప్రతిమ మొట్టమొదటి కనిపించింది అక్కడనే కనిపించింది కాబట్టి, ఎవరైతే పిల్లన గ్రోవులు ఊదినప్పుడు ఆ వాయిద్యములు వాయించినప్పుడు ఈ నెబుకద్నెజరు రాజు యొక్క ప్రతిమకు నమస్కారము చేయరో వారిని అగ్నిగుండములో పడవేస్తారని చెప్పారు. అగ్నిగుండంలో వాస్తవంగా ఈ అగ్నిగుండము లేదు. వాస్తవం చూసినట్లయితే ఆ ప్రతిమ కూడా లేదు. అప్పటి వరకు లేనటువంటి ప్రతిమ, అప్పటి వరకు లేనటువంటి అగ్నిగుండం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే ఈ నలుగురు బాలురు కొరకు వచ్చింది. ఈ నలుగురు బాలురు కొరకు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనిషికి తనకంటూ కొన్ని కష్టములు ఉంటే, తనవి కాని కొన్ని కష్టములు ఉంటాయి. ఆ తనవి కాని కష్టములు చూసినప్పుడు తనకు కలిగిన ఆధిక్యత వలనో, తనకు కలిగిన బహుమానముల వలనో, తనకు కలిగిన జ్ఞానము కారణముగా, తనకు కలిగినటువంటి ధనము కారణముగా, తనకు కలిగినటువంటి ప్రతిష్ట కారణముగా, తనలో ఏదో ఒక గొప్పతనం ఉంది కాబట్టి ఆ గొప్పతనము కారణముగా ఆ వ్యక్తికి సమస్యలు వస్తాయి. దీని ఉదాహరణ చూపించిన ముందుకు తీసుకొని వెళ్తాం. మీకు ఆ యాకోబు యొక్క 12 మంది కుమారులలో 11వ కుమారుడైనటువంటి యోసేపుకు ఎవరికి లేని ఒక ఆధిక్యత ఉన్నది. ఆ ఆధిక్యత ఏమిటంటే స్వప్నమును చూసే ఆధిక్యత ఉన్నది. రెండవది, తనను తన తండ్రి బహుగా ప్రేమించాడు. మిగిలిన వారందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటే అతడు ప్రేమించినది యాకోబునే. బెన్యామీనును కూడా, చివరిగా పుట్టినటువంటి బెన్యామీను కూడా అంతగా ప్రేమించినట్లు కనిపించలేదు. కానీ యోసేపుని ప్రేమించాడు ఆయన. యాకోబు తన కుమారుడైన యోసేపుని ప్రేమించినట్లు కనిపిస్తున్నాడు. ఎందుకు యోసేపుని ప్రేమించినట్లు కనిపిస్తుందంటే, యాకోబుకు కలిగినటువంటి కుమారుడైన యోసేపు రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు. ఏ రాహేలు కొరకైతే 7 సంవత్సరములు సేవ చేశాడో, ఏ రాహేల్ని పొందుకోవటానికైతే మరలా 7 సంవత్సరములు సేవ చేశాడో, ఏ రాహేల్నైతే తను ప్రేమించి తన సొంత భార్యగా అంగీకరించుకొని తన మామ దగ్గర నుంచి, లాబాన్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు చివరిలో పుట్టినటువంటి కుమారుడు, ముసలితనములు పట్టిన కుమారుడే ఈ యోసేపు. యోసేపు తర్వాత పుట్టినటువంటి కుమారుడు, రాహేలుకి పుట్టిన కుమారుడు ఎవరంటే బెన్యామీను. బెన్యామీను పద్దనరాము నుండి వస్తూ దారిలో పుట్టిన తర్వాత దారిలోనే రాహేల్ చనిపోయింది. ఆమెను కనేటప్పుడు బెన్యామీను కనేటప్పుడు చనిపోయింది. కాబట్టి ఒక తల్లి లేని బిడ్డగాను, తన వృద్ధాప్యములు కలిగినటువంటి కుమారుడుగాను అతను అంగీకరించినప్పుడు తర్వాత అతన్ని ప్రేమించిన వాడై అతనికి విలువైనటువంటి విశేషమైన రంగురంగులు కలిగినటువంటి ఒక అంగీని గుర్తించాడు. ఈ అంగీ యోసేపు దగ్గర ఉంది, మిగిలిన 10 మంది దగ్గర లేదు. అందుకు ఈ అంగీ కారణముగా అతన్ని ద్వేషించారు. యోసేపు దగ్గర ఉన్నటువంటి గుణము స్వప్నములు చూసేటువంటిది, అందుకు దానిని బట్టి వారు అతన్ని ద్వేషించారు. ఆ తరువాత తండ్రి అతన్ని ప్రేమించాడు కాబట్టి, మాకంటే ఎక్కువ మా తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ ప్రేమ కారణంగా యోసేపు మీద పగబెంచుకున్న వారై, అందుకు యోసేపుని తీసుకెళ్లి గుంటలో పడవేసి గుంట నుండి తీసి ఇష్మాయిల్ చేతులు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత చనిపోయాడని చెప్పారు. తండ్రిని ఒప్పించారు. చనిపోయాడు అనుకున్నాడు. రూబేను కూడా తెలియదు. రూబేను కూడా బయటికి ఎక్కడికి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు చిన్నోడేడి ఎక్కడ గుంటలు ఎక్కడానంటే గుంటలు కనిపించలేదు. అతన్ని కూడా నమ్మించారు. ఎందుకు? ఆయన వస్త్రమును తీసి దాన్ని ముక్కలు చేసి ఒక మేకను వధించి దాన్ని రక్తములో నింపి ఇవన్నీ చూపించారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన దగ్గర కొన్ని ఆధిక్యతలు ఉన్నప్పుడు, మన దగ్గర కొన్ని గుణములు ఉన్నప్పుడు, మన దగ్గర కొన్ని విశేషమైన ఉన్నప్పుడు మనకి శత్రువులు అనుకోకుండా వచ్చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఎవరు కూడా శత్రువులు చేసుకోవాలని ఆశపడరు. ఎప్పుడన్నా నాలాంటి వాళ్ళు నోటితోటి ఏదేదో మాట్లాడి శత్రువులు చేసుకుంటారు తప్ప మామూలుగా అయితే ఎవరు కూడా శత్రువులు చేసుకోరు. ఎందుకంటే శత్రుత్వం కాదు, అందరికి కూడా మిత్రత్వం చేసుకోవాలని ఉంటుంది. అందరూ కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటారు, కలిసి ఉండాలనుకుంటారు. అయితే
ఈ దానియేలు దగ్గరికి మరలా తిరిగి వెళ్తున్నప్పుడు, హనన్య మిషాల్ అజరియా ఈ నలుగురు దగ్గర మనం వెళ్తున్నప్పుడు, వారిని సకల విద్యలలో ప్రావీణ్యము గల వారికి చూసినప్పుడు, ఆ ప్రావీణ్యం ఒక్కటే కాకుండా ఎప్పుడైతే వీరందరినీ కూడా రాజుగారి యొక్క విందునిస్తున్నట్లుగా, రాజు దగ్గర నుంచి వచ్చిన ద్రాక్షారసము, రాజు దగ్గర వచ్చినటువంటి ఆహారం ఇస్తూ, మాంసాహారం ఎన్ని పెడుతూ ఉంటే, వారిపైన అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తితో అన్నారు, మేము ఇవన్నీ తినము, మేము శాకాహార భోజనం చేస్తామని చెప్పారు. మేము శాకాహార భోజనము చాలా విరుద్ధంగా ఉన్నది. ఇశ్రాయేల్ సంతానం ఏంటి, శాకాహార భోజనం చేయటం ఏంటి? అబ్రహాము దేవుని దూతలకే ఒక గొర్రె పిల్లను, ఒక మేకను వధించి వండిస్తానని చెప్పినాడు. ఇశ్రాయేల్ సంతానం చూసినా కూడా, యేసు ప్రభు శిష్యులు చూసినా కూడా, వాళ్ళు ఎక్కడ కూడా ఆకుకూరలు తిన్నట్టుగా, కూరగాయలు తిన్నట్టుగా కనిపించరు. పాత నిబంధనలో అబ్రహాం కనిపిస్తున్నాడు అంటే, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి చేపలు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు తన శిష్యులతోటి వెళ్ళినప్పుడు చేపలు పట్టుకుంటారు, చేపలు తీసుకొని చేపలు తింటారు. శిష్యులారా మీ దగ్గర ఏమన్నా ఉందో బుద్ధించినాక ఏమి లేదన్నప్పుడు ఇటు రండి అన్నాడు. వచ్చినప్పుడు ఏం కనిపించింది, నిప్పుల మీద చేపలు కాలుతున్నాయి. ఆ ప్రభు తీసేటప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భోజనం పెట్టి, వెజిటేరియన్ పెట్టలేదు ప్రభు. మరలా 4,000 మందికి భోజనం పెట్టినప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, వెజిటేరియన్ పెట్టలేదు ఆయన. వెజిటేరియన్ ఎక్కడ చేశాడు అని అంటే, కానా అనేటువంటి గ్రామంలో వివాహంలో మాత్రమే ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అందుకని నేను అంటున్నాను, ఈ ఇశ్రాయేల్ నుండి, యెరూషలేం నుండి చెరపట్టబడినటువంటి అబ్రహాము సంతానము మేము శాకాహార భోజనం చేస్తామని అడిగితే కొంచెం వింత అనిపించింది. అయితే వారన్నారు, మేము రాజుగారి భోజనం చేయము, ఈ భోజనమే చేస్తాము. మీ ముఖంలో వికారమైపోతే రాజు మమ్మల్ని గద్దిస్తాడనంటే, పరీక్ష చేసి చూడు 10 రోజులు అన్నాడు. వీరి భోజనం సపరేట్గా ఉన్నది, అందరితో కలిసి భోజనం చేయలేదు. వారి భోజన విషయంలో కూడా వారి పేరు మారిపోయింది. వారికి ఉన్న విద్యల విషయంలో రాజు ఎదుట వారి పేరు వేరైపోయింది. రాజు తన దేవతల పేర్లను వారికి తీసుకొచ్చి పెట్టేశాడు. వారిని అందరికంటే ఎక్కువ హెచ్చించాడు. అందుకు వచ్చింది ఈ ప్రతిమ, అందుకు వచ్చింది ఈ అగ్నిగుండము. లేకపోతే ఈ అగ్నిగుండము లేదు, ఈ యొక్క ప్రతిమ కూడా లేదు. మీరు ఒకళ్ళు అనుకోవచ్చు, మరి 666 సంఖ్య కారణం ఏమిటనంటే, 666 సంఖ్య కారణం ఏంటంటే, మీరు నేను మన కారణంగా ఈ సంఖ్య వచ్చింది. రేపు రాబోయే ఈ సంఖ్య మన కారణముగానే, ఎవరి కారణముగో కాదు. ఈ భూమి మీద అందరూ కూడా దాదాపుగా 666 ముద్ర వేయించుకోవడానికి సిద్ధముగా ఉంటారు. ఎందుకనగా వారు విగ్రహానికి మొక్కటం వారికి ఇబ్బంది. ఒక అన్యుడైనటువంటి సహోదరుని పిలిచినప్పుడు, నువ్వు ప్రార్థనకు వస్తావంటే నాకు ఇబ్బంది లేదంటాడు, అభ్యంతరం లేదంటాడు. మేము పెట్టే కేక్ తింటామంటే మాకు అభ్యంతరం లేదు, మేము రోజు తింటాం, ప్రసాదాలకు పెట్టమని అంటారు. అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ పని చేయలేం. వారిని నమస్కరించమంటే నమస్కరిస్తారు, మోకరించమంటే మోకరిస్తారు, చేతులు జోడించమంటే చేతులు జోడిస్తారు. ఆ పని మనం చేయలేము. క్రైస్తవులు ఆ పనిని చేయలేరు, ఇస్లామీలు ఆ పనిని చేయలేరు. ఎవరు చేస్తారు ఆ పనిని? ఇతరులు చేస్తారు. కాబట్టి ఈ ప్రతిమ వచ్చినప్పుడు విగ్రహారాధన చేసే వారికి ఇబ్బంది లేనటువంటిది, మరియు వారికి ఇష్టమైనటువంటిది. అన్యజనులైన వారికి ఎన్ని విగ్రహములుంటే, ఎన్ని దేవుళ్ళుంటే, ఎన్ని దేవతలుంటే అంత ఆశీర్వాదం అనుకుంటారు. మీరు అలా వెళ్తూ రోడ్డు మీద ఒక ఫోటో పెట్టేయండి, దానికి 2 పూలు పెట్టేసేయండి, 2 సలాములు పడతాయి దానికి. ఎందుకంటే వారికి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. అభ్యంతరం ఎవరికి? ఈ ప్రతిమతోటి అభ్యంతరం ఎవరికి? దానియేలుకి అభ్యంతరము, హనన్యకు అభ్యంతరము, మిషాయేలుకి అజర్యాకు అభ్యంతరము. మరి ప్రభు ఏం చేశాడు అక్కడ? ప్రభు వారిని వదిలేశాడా? ఏమని చెప్పాడంటే, రాజ్యంలో ఉన్న వారందరూ చనిపోతారని చెప్పాడు. ఎలాగూ అగ్నిగుండంలో పడవేయబడి. ఎంతమంది యూదులు ఉన్నారు అక్కడ? అన్ని వేల మంది యూదులు ఉన్నారు. దాదాపు ఒక 51,000 మంది ఇలాగ మనకు ఒక బ్యాచ్లో కనిపిస్తూ ఉంటారు.
ఇంతమంది యూదులను ఒక్కసారి అగ్నిగుండంలో పడవేయటమంటే ఆలోచించండి. అందుకు వీరికి వ్యతిరేకంగా, వీరి మీద అసూయతోటి, వీరి మీద ద్వేషముతోటి, వీరి మీద కక్షతోటి ప్రతిమను తీసుకొచ్చి ప్రతిమకు నమస్కారం చెయ్యకపోతే అగ్నిగుండం అన్నారు. ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండం, ప్రతిమ లేకపోతే అగ్నిగుండమే లేదు. ఎవరి కారణంగా వచ్చింది? నలుగురు కారణంగా. ఎవరి మీద కంప్లైంట్ వెళ్ళింది? ముగ్గురు మీద కంప్లైంట్ వెళ్ళింది. రాజా, అందరు నమస్కారం చేస్తున్నారు, ముగ్గురు ఉన్నారు బాగా కళ్ళ ముందు కనిపించారు, వాళ్ళు నమస్కారం చేయట్లేదంటే పట్టుకొని రండి అన్నారు. పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? అగ్నిగుండంలో పడేశాడు. వారి కాలిపోలేదు, మనందరికీ తెలిసే స్టోరీ. వారు బతికి బయటపడ్డారు. తర్వాత శాసనం ఏమని వచ్చింది? తర్వాతి శాసనము, షద్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనను తప్ప ఎవరిని ఆరాధించడానికి వీలు లేదు అని రాజు స్వయంగా చెప్పాడు. రాజు తెచ్చుకున్నాడా ప్రతిభ? రాజు తెచ్చుకోలేదు. రాజు దగ్గర ఉన్నవారు తెచ్చిపెట్టారు. అది ఆయన తెచ్చుకున్నది కాదు. అగ్నిగుండం ఆయన తెచ్చాడా? ఆయన తెచ్చుకున్నది కాదు, ఆయన దగ్గర ఉన్నవారు తెచ్చిపెట్టింది. అది ప్రకటన గ్రంథంలోకి వెళ్తూ ఉన్నప్పుడు విగ్రహారాధనని హేయపరిచే వారిలో 3 గుంపులు ఉన్నారు. విగ్రహారాధనను వ్యతిరేకించే వారిలో, హేయపరిచే వారిలో 3 గుంపులు ఉన్నారు. అందులో మొట్టమొదటి గుంపు వచ్చేసి క్రైస్తవులు, దానిలో 2వ గుంపు వచ్చేసి యూదులు, దానిలో 3వ గుంపు వచ్చేసి ఇస్లామీలు. క్రైస్తవులు, యూదులు, ఇస్లామీలు వారి మెడ తీసేపించుకోవడానికి సిద్ధముగా ఉంటారు, సింహాల బోన్లోకి పడడానికి సిద్ధముగా ఉంటారు, అగ్నిగుండంలో పడవేయబడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రతిమల ముందు మాత్రం ఒక్కరు. ఎవరి కోసం ఈ ప్రతిభ? ఎవరి కోసం ఈ శాసనము? కేవలం 3 గుంపుల వారు. ఎవరు 3 గుంపుల వారు? క్రైస్తవులు, యూదులు, ఇస్లామీలు. మన చివరికి వెళ్ళినప్పటికీ, చివరికి వచ్చేటప్పటికి క్రైస్తవులలో అత్యధిక భాగము భూమి మీద నుంచి మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. మరలా నేను చెప్తున్న 4వ అధ్యాయంలో మధ్యాకాశానికి సంఘం వెళ్ళిపోతుంది. శేషమైనటువంటి ఆ సంతానము ఇక్కడ ఉంటుండగా, ఆ సంతానమునకు విరోధమైన యుద్ధం ఇది. శేషమైనటువంటి విడువబడినటువంటి సంతానం ఉంటే దానికి విరోధమైనటువంటి యుద్ధముగా కనిపిస్తూ ఉంటే, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవుడు కూడా పెంతెకొస్తొద్దండి, పెంతెకొస్తొద్దు, విశ్వాసులనే మాట వద్దు. ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించే వ్యక్తి కూడా విగ్రహానికి నమస్కారము చేయడు. విగ్రహానికి నమస్కారం చేయడు. ఒక నామకార్థమైనటువంటి యూదుడు ఉన్నా కూడా, యూదుడు నామకార్థంగా ఉండడు సహజంగా. ఎందుకంటే చివరికి వస్తున్నది ఏమిటి? చివరికి వస్తుంది ఏమిటంటే ఇస్లామీలు, యూదులు దాదాపు ఒకటైపోబోతున్నారు. ఇస్లామీలు, యూదులు దాదాపుగా ఒకటైపోబోతున్నారు. మిగిలిన వారు ఎవరు? క్రైస్తవులు. మరి క్రైస్తవులు ఎక్కడున్నారు? అసలైన క్రైస్తవులు భూమి మీద లేరు, మధ్యాకాశానికి వెళ్ళిపోయారు. నిజమైనటువంటి క్రీస్తు అనుచరులు మధ్యాకాశంలో క్రీస్తుతో పాటు ఎత్తబడిపోయారు. విడవబడినటువంటి నామకార్థ గుంపు ఆ తర్వాత ఎవరి కొరకైతే సిద్ధపరచబడి ఉండనో, ఎవరైతే వధించబడడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే హతులవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే సాక్షి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారో ప్రభు యొక్క ఇష్ట ప్రకారముగా, ఆ తరువాత ఉన్నవారు ఎవరు అనంటే యూదులు, ఇస్లామీలు. వారు ఎన్నడూ కూడా విగ్రహం ఎదుట తల వంచరు. కాబట్టి ఎవరిని ఉద్దేశించింది ఇది? ఇది ఎవరిని ఉద్దేశించింది? నువ్వు ఒక హైందవుడికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఫలానా విగ్రహానికి మొక్కని, విగ్రహం పెడితే చాలు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. శాసనం తీసుకొని రావాలి. ఇటువంటి శాసనము అగ్నిగుండం పోయింది, చూశారు. చరిత్ర చదివినప్పుడు అర్థమవుతుంది అగ్నిగుండం పనికి రావటం లేదు. చరిత్ర చదివినప్పుడు అర్థమైపోతుంది సింహాల బోను పనికి రావటం లేదు. చరిత్ర చదివినప్పుడు అర్థమవుతుంది కొరడా దెబ్బలు పనికి రాలేదు. ఐగుప్తు దేశంలో సముద్రాన్ని పాయలు చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు, పనికి రాలేదు. ఆ సముద్రమే పాయలు చేసుకొని వెళ్తూ వెళ్తూ ఫరో తన సైన్యముతోటి ఆయన 600 రథములు తీసుకొని వెళ్తూ ఉంటే, శ్రేష్టమైన రథములు తీసుకొని
అవన్నీ కూడా నీటి మునిగిపోయినాయి. క్రైస్తవులు ఏదోటి ఏ పనికి రావటం లేదు. 3.5 సంవత్సరాల పాటు చూస్తున్నాము, ప్రతి మనిషికి విరోధముగా పోరాడారు ఎవరో 2 సాక్షులు, మోసే, ఏలియా. ఏమి పనికి రావటం లేదు. వారి నోటి నుండి అగ్ని బయటకు వస్తుంది. క్రైస్తవులను ఆపేటువంటి శక్తి ఏమున్నది? క్రైస్తవుల తలదించేటువంటి శక్తి ఏమున్నది? కైసరు సమయంలో చూశారు. కైసరు సమయంలో మీరు ఒకవేళ క్రీస్తుని విరోధించకపోతే, ఆయన తిరస్కరించకపోతే మిమ్మల్ని కాగడాలాగా డాంబర్ పోసి కాలుస్తుంటే కాల్చుకో అన్నారు చెప్పారు. చెరసాల్లో వేస్తుంటే వేసుకో అని చెప్పారు. కొరడాలతో కొడుతుంటే కొట్టు అని చెప్పారు. ఏమైనా చేసుకో. కానీ క్రైస్తవులు మాత్రము మొండివారు. ఆ క్రైస్తవుల శిరస్సు కేవలము సృష్టికర్తల దేవుడి ఎదుట తప్ప ఎవరి ఎదుట వంగదది. అందుకేమన్నాడు, వీళ్ళ రేషన్ కట్ చేద్దాం పదా అని చెప్పాడు. వీళ్ళ రేషన్ కట్ చేసేద్దాం. ఏం చేసి రేషన్ కట్ ఎలాగూ? ఎవరైతే ఈ యొక్క గుర్తు పెట్టుకోరో, అనగా ఈ సంఖ్య పొంది ఉండరో, నాలాంటి వాళ్ళు ఉంటారు. ఎలాగూ? ఏదన్నా కార్డు చేయించుకుంటే అందరికంటే లాస్ట్ కార్డు చేయించుకోవడానికి వెళ్ళేవాడిని నేనే. అందరికంటే లాస్ట్లో వెళ్తాను నేను. పాన్ కార్డు చేయించుకో, టైం అయిపోయింది అని అంటే ఎప్పుడో టైం అయిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత చేయించుకున్నా నేను. ఆధార్ కార్డు చేయించుకోవడం అంటే 3 సార్లు టైం ఇచ్చారు పోయింది, అందరు అయిపోయింది. వాళ్ళు ఎక్కడో ఏదో ఎప్పుడో లాస్ట్లో ఈస్ట్లో ఎక్కడికో వెళ్ళి నేను అక్కడ తెచ్చుకున్నాను, చిన్న గుంపు ఉన్నప్పుడు. దేనికి పరిగెట్టొద్దు అని చెప్తున్నాను. అందుకనే దేవుడు ప్రతిదానికి ఒక మార్గమును సరళం చేసేవాడు, మార్గమును తీసిపెట్టేవాడు. కాబట్టి విరుగుడు గురించి నేను మాట్లాడుతున్నాను. విరుగుడు గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులైనటువంటి మనము దేని కొరకు పరిగెట్టము. కాబట్టి మనం ఓపిక చూపిస్తాము, సహనాన్ని చూపిస్తాము. గనుక మనలను అణచాలి అనంటే, వంచాలి అనంటే మరొక మార్గం అనేది ఏమిటది? 666 కలిగినటువంటి ముద్ర కలిగినటువంటి ఆ గుర్తు. అందులో 2 చూపిస్తున్నాడు. ఒకటి, అది మనిషిని పేరు కావచ్చు, లేదా మనిషి యొక్క సంఖ్యనే కావచ్చు. మనిషి యొక్క పేరు కావచ్చు, మనిషి యొక్క సంఖ్యనే కావచ్చు. కొన్ని రోజులు దాటిపోయిన తర్వాత మనల్ని ఎవరు కూడా పేరు అడగరు, నంబర్ చెప్పు అని అడుగుతారు. 2 నంబర్లు నడుస్తున్నాయి. ఒక నంబరు ఆధార్ నంబరు, రెండవది టెలిఫోన్ నంబర్ నడుస్తుంది. ఇంకేమి చెప్పొద్దు, పేర్లన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, 17వ వచనంకి వెళ్తున్నా. 16వ వచనం చదువుకుందాం. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి నీ అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. క్రయ విక్రయములు జరగకుండా. అందుకే గత రాత్రి నేను ఇంట్రొడక్షన్లో మీకు తెలియపరిచాను. ఇంతకుముందు రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండేవి, ఇప్పుడు ఓపెన్ లేవు. ఎంతోమంది బస్సు ఎక్కడంటే అక్కడ చేయి చూపించేవాళ్ళం, ఆపేటోళ్ళం, ఎక్కేసేవాళ్ళము. కండక్టర్ ఉండేవాడు, ఇప్పుడు కండక్టర్ లేడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత డ్రైవర్ లేని బస్సులు వస్తున్నాయి, డ్రైవర్ లేనటువంటి ట్రైన్లు వస్తున్నాయి, డ్రైవర్ లేనటువంటి ఏరోప్లేన్లు వస్తున్నాయి. మనుషులు ఉండరు, ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి అన్నీ కూడా. ఎవరి దగ్గర అయితే ముద్ర ఉన్నదో, టికెట్ ఉన్నదో, కొన్ని దేశాల్లో ఇప్పటికే వారు టికెట్ అనగానే ఇలా చేయి చూపిస్తారు, కొంతమంది టికెట్ అనగానే ఇలా నుదురు చూపిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ చూస్తున్నారు, థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తున్న టెంపరేచర్, కోవిడ్ టెంపరేచర్ చెక్ చేయడానికి వస్తున్నారు. బార్ కోడ్ చదివేటువంటి ఒక మీటర్ ఉంటుంది, దానిలాగా వస్తుంది. అది క్లిక్ చేసేగానే వెంటనే మొత్తం టికెట్ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? ఇక్కడికి వస్తున్నాయి. మన డెబిట్ కార్డ్ ఎగిరిపోతుంది. ఇప్పటివరకు మనం ఏటీఎం కార్డ్ అని చెప్పి పట్టుకొని తిరిగాము కదా, ఎన్నెన్న వరకు వెళ్ళి మన కార్డ్ ఇట్లా అనేటోళ్ళం కదా. ఇప్పుడు అయిపోయింది అది. ఇప్పుడు ఏమైపోయింది? గూగుల్ పే, ఫోన్పే, ఆ పే, ఈ పే ఇవన్నీ వచ్చేసినాయి. క్యాష్ ఎగిరిపోయింది, ప్లాస్టిక్ ఎగిరిపోయింది, డిజిట్స్కి వచ్చేసింది. నీకు కావాల్సింది నీ కళ్ళ ఎదుట నంబర్ కావాలి. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు లెక్క పెట్టిన తర్వాత ఏం చేయాలి? డబ్బు సంఖ్య రాయాలి. నీకు కావాల్సిన సంఖ్య కదా 50 లక్షలు, 50,000,000,000. ఓకే, రైట్.
ఇప్పుడు అంకెల మార్పిడి యుగం వచ్చేసింది. ఈ అంకె ఆ అంకె మార్చుకోవటం మాత్రమే ఉన్నది, ఇంకేం లేదు మన దగ్గర. అందుకే చెప్పాను, 500 నోటు కూడా ఎగిరిపోతుంది, 200 నోటు పెద్దదైపోతుంది, 100 రూపాయల నోటు దాని తర్వాత అవుతుంది, ఆ తర్వాత చిన్నవి ఇంక లేవు, రావు ఇవన్నీ. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకనంటే క్యాష్ ఆపేయాలి, క్యాష్ ఆపాలి. దానికి కారణం ఏమిటి? క్యాష్ని ఇక్కడికి తీసుకొని రావాలి, లేదా క్యాష్ని నుదుటి మీదకి తీసుకొని రావాలంటే ముందుగా దాన్ని డిసప్పేర్ చేయించాలి. దీని గురించి నేను పరిశోధిస్తున్నప్పుడు కొన్ని దేవుడు విరుగుడిని ప్రతి చోట పెట్టాడు. తన ప్రజలకు దేవుడు తన కార్యములు జరిగిస్తాడు, తన కార్యం జరిగిస్తాడు. నేను రైల్వే స్టేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్స్ ప్రైవేట్ అయిపోతున్నాయి అని చెప్పి నాకు బాధ అనిపించింది. రైల్వే స్టేషన్ ప్రైవేట్ అయిపోతుందని బాధ అనిపించినప్పుడు, ఏ స్టేషన్ అయితే ప్రైవేట్ అయిందో, ఏ ట్రైన్ అయితే ప్రైవేట్ అయిపోయిందో దానికి గవర్నమెంట్ రూల్ ఉండదు, దానికి గవర్నమెంట్ రూల్ లేదు. అది కొనుక్కున్నటువంటి యజమాని యొక్క రూల్ నడుస్తుంది. ఆ యజమాని పోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం రేపు 666 ఖచ్చితం అని అన్నట్లయితే ఈ ప్రైవేట్ ట్రైన్ అంటారు మేము ఎక్కించుకుంటామని అంటారు. ఈ ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ ఉంటారు, మా దగ్గర నుంచి మీరు ఎక్కొచ్చు అంటారు. ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయి, మా దగ్గర నుంచి మీరు ఎక్కొచ్చు అంటారు. ఒకరికొక చూస్తే బాధ అనిపించింది. కాకపోతే విరుగుడు ప్రతిదానికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. అన్ని ప్రైవేటీకరణ జరుగుతుంది. ప్రభుత్వము దేశం అంతా కూడా దానికి విరోధముగా జరిగినప్పుడు దేవుడు ఒక విరుగుడు కూడా తీసుకొస్తున్నాడని ఈరోజు మనం గమనించాలి. దాంట్లో సమస్తమైన వాటిని దేవుడు మేలు కొరకే జరిగిస్తాడని మాట రాస్తుంది. సమస్తమైనటువంటి వాటిని ఆయన మేలు కొరకే జరిగిస్తాడు. కాబట్టి ఈ క్రయ విక్రయముల గురించి వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు క్యాష్ దాదాపుగా తక్కువనే నడుస్తుంది. ఎవరు కూడా కార్డు చూపిస్తారు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయటం నడుస్తుంది. సో ఈ మృగము వచ్చినప్పుడు, ఈ మృగము అనగా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ శాసకుడు వచ్చినప్పుడు, ఆ చక్రవర్తి వచ్చినప్పుడు అతడు చేసే ప్రయత్నంలో ఏమిటంటే, చివరికి చేసే ప్రయత్నంలో రెండవ మృగం ఉన్నది కదా, రెండవ క్రూర మృగము ఉన్నది. ఆ క్రూర మృగము మొదటి మృగానికి బలమిస్తున్నదై, మొదటి మృగానికి ఘట సర్పము తన బలమిస్తున్నదై, సింహాసనం ఇస్తున్నదై, అధికారం ఇస్తున్నదై, ఈ రెండు పక్కల నుంచి మరలా అబద్ధ ప్రవక్త 3 పక్కల నుంచి మనం చూసినప్పుడు ఆ క్రూర మృగాన్ని హెచ్చిస్తున్నట్లుగా, ఆ క్రూర మృగానికి నమస్కరించకపోతే చంపేసేలాగా చూస్తున్నాడు. చంపేస్తాడు. క్రయ విక్రమ జరగటం లేదు. నొసల మీద ఎవరైతే జరిగారో చంపేస్తారు వాడిని. 15వ వచనం చదువుకుందాం, మనం ముగించుకుందాం. మరియు మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. ఎవరైతే నమస్కరించిన వారిని ఏం చేస్తున్నారు? ఇప్పుడు హతమార్చుతున్నారు. అందుకేం చేస్తున్నారు? అందరూ పరిగెడుతున్నారు, గుంపులు లైన్ కట్టేస్తున్నారు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరట సంఖ్యేనుని గలవాడు తప్ప క్రయ విక్రములు చేయటకు మరి ఎవనికి నీ అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను తెలుసుకొననిమో, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఎవరికి ఇవ్వడింది? మృగము. మృగం అంటే ఎవరు? మనిషి ఎవరు? ఆయన రాజు, చక్రవర్తిగా ఉన్నాడు. ఆ సంఖ్య 666. అందులో జ్ఞానము ఉన్నది. ఇందులో జ్ఞానం ఉంది. జ్ఞానం దగ్గరికి మనం రేపు వెళ్దాం. ఈరోజు మనం ఇక్కడితోటి ముగించుకుందాం. విరుగుడు ప్రతిదానికి దేవుడు కలుగజేశాడు. పెద్ద విరుగుడు ఏమిటి? 666కి పెద్ద విరుగుడు ఏమిటనంటే, నీవు భూమి మీద మృగాన్ని తీసుకొనిరా, ప్రతిమను తీసుకొనిరా, ఖడ్గాన్ని తీసుకొనిరా, సంఖ్యని తీసుకొనిరా. దానికి ముందు నా సంఘము నాతో పాటు మధ్యాకాశంలో ఉంటుంది. నా సంఘము నాతో పాటు మధ్యాకాశానికి వచ్చేస్తుంది. పరలోక మహిమలోకి వారు ప్రవేశిస్తారు. కాబట్టి పెద్ద విరుగుడు మన ప్రభు మన కొరకు పెట్టింది. అందుకనే మధ్యాకాశానికి తీసుకొని వెళ్తున్నాడు. భూమి మీద వేరు చేయటం లేదు.
ఐగుప్తులో వేరు చేసినట్టు భూమి మీద వేరు చేయటం లేదు. మనం భూమి నుండి పైకి వెళ్ళిపోదామని చెప్పి సంఘాన్ని పైకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకే లాస్ట్లో కొన్ని ఒక మాట చెప్పాను, సినిమాలో నటించడమా లేకుంటే సినిమా చూడటమా అని అంటే ఈ భూలోకంలో ఉండటమా లేక ఎత్తబడటమా అని అర్థం అన్నమాట. ఆ పరలోకానికి విరుగుడుగా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి భయపడవద్దు, జడియవద్దు. ప్రకటన గ్రంథం భయం పుట్టిస్తుంది. భయపడొద్దు. ఇది జరిగేటప్పుడు మనం ఎక్కడ ఉండమో మధ్యాకాశంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకపు తండ్రి, మహాగండ మహోన్నతుడా, మరొకసారి మీకు వందనములు. మీ ప్రతి మేలు కొరకై, ఉపకారం కొరకై మీకు స్తోత్రములు. ఈ రాత్రి ప్రభాతాన్ని మీ దేవుని లేఖన ద్వారా మాతో మాట్లాడేందుకు, మాకు అభిమించినందుకు, మా కొరకు మీరు సిద్ధపాటును కలుగు చేసిన వారే, ఏర్పాట్లు కలుగు చేసిన వారే, మా కొరకు తండ్రి నాన్న మీరు ప్రతిదీ కూడా ప్రభావ మేలు చేస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన సన్నిధిలో ఇలాగే ముందు కొనసాగించండి. కుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికి తోడైండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.